కాంగ్రెస్ లో పీసీసీ అధ్యక్షుడిపై ఏఐసీసీ ఇన్ఛార్జిపై సొంత పార్టీ నేతలే పగపట్టారా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇటీవలే వీరిద్దరి విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ ని గట్టిగా టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది. ఇంతకీ ఇద్దరిపై ఎవరికి కోపం వచ్చింది, ఎందుకు టార్గెట్ చేశారు, ఇద్దరు ఎవరికి కోపం వచ్చేలా చేశారు, బీజేపీకి లీక్ ఇచ్చింది ఎవరు, పీసీసీ స్టోరీ వేయించింది ఎవరు, అసలు పీసీసీ ఇన్ఛార్జీలకు ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నారు, ఈ ఇష్యూపై గాంధీ భవన్ లో జరుగుతున్న చర్చ ఏంటి, ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఒకరు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్, మరొకరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నారు. ప్రస్తుతం పార్టీలో వీరిద్దరిపైనే జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఎవరు, స్టోరీ వెనుక ఉన్నదెవరు, బీజేపీ కేసు వివరాలు తెలిపిందెవరు, ఇదే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి నిజమే కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రభుత్వం నడుస్తోంది. ఇప్పటికే పీసీసీ వైస్ ప్రెసిడెంట్లో, జనరల్ సెక్రటరీలో, డీసీసీ అధ్యక్షుల కమిటీలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వేశారు. ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్లో, సెక్రటరీలో స్పోక్స్ పర్సన్ పోస్టులు మాత్రమే మిగిలిన్నాయి. ఇందులో టాలెంట్ హంట్ పేరుతో స్పోక్స్ పర్సన్లను నియమించేందుకు సిద్ధమైంది పార్టీ. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ల ఆశలు పెట్టుకున్న వారు బోలెడు మంది ఉన్నారు. సెక్రటరీల అంశం చాలా చిన్నది. వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలో చాలా పెళస చర్చే నడుస్తోంది. వర్కింగ్ పోస్టులు ఆశిస్తున్న వారిలో ఇన్ఛార్జ్ పీసీసీ ఒకరిని వ్యతిరేకించారనే వార్త ఉంది. దీంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై ఆ కోపంతో తనకి సన్నిహితంగా ఉన్న ఛానల్లో నెగిటివ్ వార్త వేయించారనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం ఒక ఎంపీకి ముందుగానే తెలిసినా పీసీసీ చీఫ్కి ఆయన కనీసం చెప్పలేదనే వార్త కూడా చర్చలో ఉంది. నేరుగా పీసీసీ చీఫ్ ఈ అంశాన్ని ఎంపీకి కూడా చెప్పినట్లు సమాచారం. ఇదంతా ఆలోచిస్తే మీకే తెలుస్తోంది పోస్ట్ ఆశించింది ఎవరు, ఆ సంస్థకు దగ్గరగా ఉండేదెవరు, ఆ ఎంపీ ఎవరు అనేది. అయితే ఇదంతా చేస్తే మా మీదకి రాదు, స్టేట్ని నడిపించే నేత మీదకే దృష్టి వెళ్తుందని వారనుకున్నారు. అలాగే వెళ్ళింది. కానీ లోతుగా ఆలోచిస్తే చేసింది వేరేవారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే అది చేయించిన వారు కూడా ఆ కోటరీలో ఉన్నవారే అనడంతో ఇంతవరకు ఎవరి పేర్లు బయటకు చెప్పడం లేదు. ఇక పీసీసీ చీఫ్నే కాకుండా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ని కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ వీగిపోవడం హాట్ టాపిక్గా మారింది. మధ్యప్రదేశ్లో హై డ్రామా మధ్య మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేశారు మధ్యప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్. మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నిక, తెలంగాణలో నమోదైన ఓ క్రిమినల్ కేసు వ్యవహారంలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ అయింది. అయితే క్రిమినల్ కేసులుంటే నామినేషన్ రిజెక్ట్ అవుతుంది అని చిన్న లాజిక్ ఎలా మరిచారన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే మీనాక్షికి పెద్దగా ఆస్తులు కూడా ఏవీ లేవనేది ఓపెన్ టాక్. కానీ తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీన నమోదైన క్రిమినల్ కేసు కారణంగా రాజ్యసభ అభ్యర్థిత్వం మీనాక్షి కోల్పోయినట్లయింది. ఇక్కడి వరకు ఒక చర్చ. మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నిక, తెలంగాణలో నమోదైన కేసంశం. కానీ వివరాలు బీజేపీ పార్టీకి ఎలా తెలిసింది అనేది ఇప్పుడు అసలు చర్చ. ఎందుకంటే స్వయంగా మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రికి మీనాక్షి కేసు వివరాలు మాకెలా తెలుస్తాయి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇస్తారనే అన్నట్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. మళ్లీ చర్చ పార్టీ పదవుల వైపే వెళ్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల ఇష్యూలో ఆ వ్యక్తికి ఇస్తే నేను ససేమిరా ఒప్పుకోను అని ఇన్ఛార్జ్కు చెప్పినట్లు చర్చ జరుగుతోంది. అలాగే పలువురు మినిస్టర్లు, కార్పొరేషన్ పదవుల విషయంలో సైతం పార్టీలో మొదటి నుండి ఉన్నవారికే ఇవ్వాలని పట్టుపట్టినట్లు సమాచారం. ఇలా కొందరు కోపంగా ఉన్నట్లు పార్టీలో టాక్. మొత్తానికి చర్చ సొంత పార్టీలోని వారిపైనే కాదు, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు సైతం మధ్యప్రదేశ్ బీజేపీకి కేసు సమాచారం అందించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పీసీసీ చీఫ్, ఇన్ఛార్జ్లను రాష్ట్రంలోని సొంత పార్టీ నేతలు టార్గెట్ చేసినట్లు గాంధీ భవన్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. మరి ఎవరు ఆ స్పై అనేది పార్టీ కనుక్కుంటుందా? ఒకవేళ తెలిసిన పార్టీ ప్రభుత్వం డిస్టర్బ్ అవుతుందని సైలెంట్గా ఉంటుందా అన్నది వేచి చూడాలి.